అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ వైసీపీ వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. కూటమి ప్రభుత్వం తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం వల్లే సభకు వెళ్లడం లేదని వైసీపీ చెప్తుండగా 10% సీట్లు గెలుచుకోని పార్టీకి విపక్ష హోదా అసలు ఎలా ఇస్తారని టీడీపీ ప్రశ్నిస్తోంది. ప్రతిపక్ష హోదాపై వైసీపీ టీడీపీ మధ్య ప్రతిపక్ష హోదాపై వైసీపీ టీడీపీ మధ్య డైలాగ్ వార్. 40% ఓట్లొచ్చాయి కాబట్టి విపక్ష హోదా ఇవ్వాలి అన్న జగన్. అదేం లెక్కని ప్రశ్నించిన సీఎం చంద్రబాబు. ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ దూరంగా ఉంది. తమకు ప్రభుత్వం ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టే సభకు వెళ్లడం లేదని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించారు. తమకు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వలేదని కూటమి ప్రభుత్వాన్ని వాసవికాంత్ గారు ఇంట్లోనే కూర్చొని సోప్ మేకింగ్ బిజినెస్ చేస్తూ 36 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు కూడా ఆమె నుండి నేర్చుకోవాలా? అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ప్రశ్నించారు. అసెంబ్లీలో వైసీపీ మినహా ప్రతిపక్ష పార్టీ లేదన్నారు జగన్. వైసీపీకి 40% ఓట్లు వేసి ప్రజలు ప్రతిపక్షంగా గుర్తించారన్నారు. కూటమి ప్రభుత్వం తమకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అన్నారు జగన్. ఎందుకంటే ఉండేది మేము తప్ప ఇంకోవడం లేం ప్రతిపక్షంగా. వేరే ఇంకొక పార్టీ ఎవడన్నా ఉంటే నువ్వు కనీసం వాళ్ళకి ఇస్తున్నాను ఈయనకు బదులు అని చెప్పేదానికి ఇంకొక పార్టీ లేదు అక్కడ. సో ఆటోమేటిక్లీ నీకు ప్రతిపక్ష పార్టీగా గుర్తించాల్సిందే. 40% ఓట్ షేర్ వచ్చిన పార్టీ మాది. నీకు నచ్చినా నచ్చకపోయినా 40% ఓట్లు వేసి ప్రజలు మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చినారు. సో ప్రతిపక్ష హోదా ఇచ్చిన తర్వాత నువ్వు ప్రతిపక్ష హోదా నువ్వు ఇవ్వనని చెప్పి నువ్వు అండమే ఆశ్చర్యం. వైఎస్ జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. ప్రజలే వైసీపీకి విపక్ష హోదా లేకుండా చేశారన్నారు. పట్టుమని 10% అసెంబ్లీ సీట్లు గెలవని వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాననే నేతను తాను ఇప్పటి వరకు చూడలేదన్నారు చంద్రబాబు. 10% సీట్లు గెలిస్తే ఆ గెలిచిన పార్టీకి ప్రతిపక్ష హోదా వస్తుంది. లేకపోతే మెజారిటీ మనం గెలిస్తే మనం ఇక్కడ అసెంబ్లీకి వస్తాం. మెజారిటీ ఉంటే గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. అట్లా కాకుండా ప్రతిపక్ష హోదా కావాలి, ఇవ్వకపోతే నేను అసెంబ్లీకి రానని డిమాండ్ చేసే నాయకుడు నా చరిత్రలో ఎప్పుడు చూడలేదు. 40 స్వతంత్ర భారతదేశంలో ఎవరు అడుగుండరు. వైసీపీ సభకు వెళ్లకపోవడంపై కాంగ్రెస్ ఏపీ చీఫ్ షర్మిల విమర్శలు గుప్పించారు. వైసీపీకి కాంగ్రెస్ కు మధ్య తేడా ఏంటని ప్రశ్నించారు. మరి మాకు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమిటి తేడా? ఓట్లేసి గెలిపించారు, మీకు 38% ఉంది అని గొప్పలు చెప్పుకుంటున్నారే, అది కూడా ఉండేటట్టు మిగిల్చుకునేటట్టు మీరు వ్యవహరించటం లేదు, ప్రవర్తించటం లేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నాం, ఇన్సిగ్నిఫికెంట్ పార్టీ మాది కాదు, ఇన్సిగ్నిఫికెంట్ పార్టీ మీది, వైసీపీది. వైఎస్ఆర్ లేని వైసీపీది, ప్రజాక్షేమం లేని వైసీపీ. ప్రజా సమస్యలపై వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే సభకు రావాలంటున్నారు బీజేపీ నేతలు. సభకు రాకుండా ప్రెస్ మీట్లు పెడితే లాభం ఉండదంటున్నారు.